నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ ఎడ్యుకేషన్. పేరెంట్స్ అందరం తప్పు చేస్తాం, ఖచ్చితంగా నాతో సహా పేరెంట్స్ అందరం తప్పు చేస్తాం. మరి ఆ తప్పు ఎక్కడ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాము సుబ్బు సార్ని అడిగి. సుబ్బు సార్, పేరెంట్స్ కూడా మిస్టేక్ చేస్తున్నారు అంటున్నారు కదా, ఏం మిస్టేక్స్ చేస్తున్నారు వాళ్ళు, ఎందుకు అలా కనిపించింది? సో మనం అనుకున్న దానికి వాస్తవానికి కొంత డిఫరెన్స్ ఉంటుందండి. ఉదాహరణకి మీకు చెప్తా, మా పిల్లవాడికి మంచి మార్క్స్ రావాలి, క్లాస్లో ఫస్ట్ ర్యాంక్లో ఉండాలని అనుకుంటాం. అది తప్పు కాదు, ఇందులో ఏమాత్రం తప్పు కాదు కదా. సో ఖచ్చితంగా అది సమంజసం కూడా, అనుకోవడంలో తప్పేం లేదు. బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలని. కానీ మంచి మార్కులు వచ్చినాయి, 98% మార్క్స్ వచ్చినాయి. అతని ఎమోషన్స్ మీద కంట్రోల్ లేదు, పక్క వాళ్ళతో ఏ విధంగా సంభాషించాలి అనేటువంటిది అవగాహన లేదు, కాన్ఫ్లిక్ట్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేటువంటి ట్రైనింగ్ లేదు, రైట్. అసలు ఫిజికల్ హెల్త్కి సంబంధించి ఎటువంటి అవగాహన లేదు, రైట్. సో అదే ఫుడ్ హ్యాబిట్కి సంబంధించి అతను రోజు రెగ్యులర్గా చేసేటువంటి యాక్టివిటీస్ మీద ఒక సరైనటువంటి విధానం లేకుండా ఉంది. 98% వచ్చినాయి, టాప్లో ఉన్నాడు ఎప్పుడు. ఇతని భవిష్యత్తుని మీరు ఏ విధంగా ఊహిస్తారు 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి? మీరు ఒక్కసారి ఆలోచించండి. సో ఆ 98 వరకు పేరెంట్స్ ఓకే, మిగతా తప్పులు చేస్తున్నారని అంటారు పిల్లల విషయంలో. అంటే ఇప్పుడు ఇదే జరుగుతుందంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను చెప్పిన అంశాల్లో కరెక్ట్, ఇది చాలా మంది పిల్లలు కూడా నేను సో ఏం జరుగుతుంది, రైట్. సో ఇది అంటే అందుకనే నేనేమంటున్నానంటే, తెలియకుండా మనం చేస్తూ ఉంటాము. చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి, చిన్నప్పటి 25 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు సెట్ అయిపోతారు. సో అందుకే అంటే 18 సంవత్సరాల వరకు నుండి డిఫరెంట్ సిచ్యువేషన్స్కి ఎక్స్పోజ్ చేయటం మొదలు పెడితే పిల్లల్ని, వాళ్ళు ఆ సిచ్యువేషన్ ద్వారా నేర్చుకునేటువంటి అవకాశాన్ని మనం కల్పించగలిగినట్లయితే, వాళ్ళు అప్పటికి వచ్చేటప్పటికి ఆ 18 ఇయర్స్ తర్వాతకు వచ్చేటప్పటికి వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళు ఎదిగి ఆలోచనలు వాళ్ళు సొంతంగా లాజికల్గా ఆలోచించడం మొదలు పెడతారు. సో ఆ టైం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఒక బేస్ ఏర్పడుతుంది వాళ్ళకి. సో ఎప్పుడైతే మనం చిన్నప్పటి నుంచి ఏమిటంటే చదువుకి ప్రాధాన్యత ఇవ్వటం కాకుండా అతి ప్రాధాన్యత ఇవ్వటం, ఆ చదువులో కూడా మార్కులు ర్యాంకులు మాత్రమే అని మాట్లాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళటం వల్ల వాళ్ళు లెర్నింగ్ మీద ఆ ఇంట్రెస్ట్ని కోల్పోతున్నారు. సో లెర్నింగ్ అంటేనండి ఒక్కటి బుక్లో లేదా టీచర్ ద్వారా క్లాస్ రూమ్లో నేర్చుకున్నది మాత్రమే కాదు. లెర్నింగ్ అనేటువంటిది, ఇప్పుడు ఒక చిన్న పిల్లల్ని తీసుకోండి, పసిపిల్లల్ని తీసుకోండి, వాళ్ళు పుట్టిన తర్వాత మొదట 2 సంవత్సరాలు మీరు చూస్తే ఎంత గ్రహణ శక్తి ఉంటుంది. మీరు వాళ్ళు ప్రతిదీ కూడా చాలా ఫోకస్గా అబ్జర్వ్ చేసి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మనకున్నటువంటిది అది హ్యూమన్ బీయింగ్కి వచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి పవర్ అన్నమాట అండి. అది గ్రాడ్యువల్గా తగ్గుతుంది, అది వేరే విషయం పక్కన పెడితే. పిల్లల్లో ఏమిటంటే ఈ విధంగా, అంటే ఇప్పుడు మరీ ముఖ్యంగా గత 25 సంవత్సరాల నుంచి మీరు చూస్తేనండి, చాలా ముఖ్యంగా మార్కులు ర్యాంకులకి బాగా టై చేశారు. ఈ మార్కులు ర్యాంకులు టై చేసిన తర్వాత ఏమవుతుంది అంటే, ఆ పిల్లలకి వేరే ఆస్పెక్ట్స్ మీద మీరు గ్రో అయ్యేటువంటి ఛాన్స్ మీరు ఇవ్వట్లేదు. దీనికి ఎక్కువ ఇస్తున్న ప్రిఫరెన్స్ మిగతా వాటికి ఇవ్వట్లేదు కాబట్టి, ఓకేలే చదువుతున్నాడు కదా, మిగతా చేయలే పర్లేదులే అని అనుకుంటున్నారు పేరెంట్స్. పర్లేదు అనుకోవటమే కాదు, మీరు అసలు ఫిజికల్ యాక్టివిటీ అవసరం అండి. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఎట్లా, అంటే ఇది టైం వేస్ట్ అనేటువంటి పరిస్థితికి పట్టుకొచ్చేటువంటి ఆలోచనతో చాలా మంది ఉంటారు. సో ఇందులో మొట్టమొదటిది ఏమిటంటే అండి, పూర్తిగా మార్కులు మయం చేసేసినటువంటి విధానం. సో మార్కులు మాత్రమే అంటే మొదట, అంటే ఇప్పుడు నేను అందరూ అన్ని తప్పులు సో అంటే ఇక్కడ అసెస్మెంట్ కూడా, అంటే నా ఉద్దేశం కూడా, నా ప్రయత్నం కూడా ఏమిటంటే, మరి ఓకే మరి ఎలా చూడాలండి పిల్లవాడిని అంటారు. జనరల్గా మనం ఎంత చెప్పినా సరే ఫైనల్గా వచ్చేటప్పటికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత ర్యాంక్ వచ్చింది అనేది చూస్తారు. నేనేమంటున్నానంటే అదొక ఆస్పెక్ట్, కానీ ఇది మాత్రమే ఆస్పెక్ట్ కాదు, రైట్. సో మార్కులు ర్యాంకు రావాలి అంటే దాని ముందు చాలా ప్రయాణం ఉందన్నమాట అండి. సో చాలా మంచి ప్రయాణం ఏమిటంటే, పిల్లవాడు క్లాస్ రూమ్లో ఇంట్రెస్ట్ పెట్టి ఆ ఇంట్రెస్ట్ని పెంచుకుంటూ ఉండటం అనేటువంటిది ఒక మొట్టమొదటి పాయింట్, అంటే అకాడమిక్ యాక్టివిటీలో మీరు మాట్లాడితే. రెండోది ఏమిటంటే, ఆ ఇంట్రెస్ట్ పెట్టి క్లాస్ రూమ్లో అటెంటివ్నెస్ తెచ్చుకున్న తర్వాత సొంతంగా అతను తనంతట తనగా దాన్ని అర్థం చేసుకుని
అప్లై చేయడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది రెండో ఆస్పెక్ట్. ఉమ్, మూడో ఆస్పెక్ట్ ఏమిటంటేనండి, ఇది అయిపోయిన తర్వాత అతను టెస్ట్ చేసుకోవటం అనేటువంటిది మూడో ఆస్పెక్ట్. అది చిన్న చిన్న ఎక్సర్సైజెస్ సాల్వ్ చేయటం కానివ్వండి, చిన్న టెస్టులు రాసుకోవటం అనేది ఎంతమంది పిల్లలు ఉన్నారు మూడో సుప్రసాద్? ఆస్పెక్ట్. మీరు ఎంతమంది పిల్లలు చూస్తారు ఇలా? మీరు చెప్తున్నారు ఉంటారండి, చాలా ఉంటారు. లేదు, ఈజీగా. కొంతమంది ఉంటారు. ఉమ్, లేదు లేదు, నేను ఇప్పటికి కూడా చాలా మంది పిల్లలు, కొంతమంది ఎంత స్పష్టంగా మాట్లాడతారు అంటే ఆ పిల్లలే నన్ను ఇంకొంచెం బలంగా మాట్లాడేటట్టు చేసేటువంటి పిల్లలు. అయితే ఓకే. ఇప్పటికి స్టిల్ పిల్లలు కొంతమంది ఎంత క్లారిటీ అంటే, మీది ఇక్కడ దాకా ఎందుకండి, నిన్ననే రాత్రి ఒక కాల్ మాట్లాడాను బెంగళూరు నుంచి. ఆ బాబు ఏమిటంటే 11th and 12th యాజ్ యూజువల్గా పాడు చేసుకున్నాడు. ఉమ్, 11th and 12th కంప్లీట్గా పాడు చేసుకున్నాడు. ఉమ్, ఎప్పుడైతే 11th and 12th పాడు చేసుకుని, నేను ఆల్రెడీ 12th అయిన వెంటనే మాట్లాడి, అంటే నా బాధ్యత ఎక్కడని ఫీల్ అవుతానంటే, 12th అయిపోయినప్పటికి వాళ్ళు సెల్ఫ్ డిమోటివేట్ అయిపోతున్నారు, వాళ్ళు పర్సనల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు, అలాంటి దాన్ని మనం తగ్గించాలి అనేటువంటిది నా ఉద్దేశం. ఓకే. మరలా స్టార్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు జేఈలో ర్యాంక్ రాలేదనో, నీట్లో ర్యాంక్ రాలేదనో జీవితం ఆగిపోదు, ఇక్కడి నుంచి మరలా మొదలవుతుంది అనేటువంటిది మనం ఎప్పుడు చెప్పేటువంటి ఉమ్, ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అలాంటి వాళ్ళు నేను ఆ భరోసా ఇవ్వటానికి నేను ఎక్కువ టైంని వెచ్చిస్తూ ఉంటాను. సో ఈ పిల్లవాడు ఏమిటంటే, ఇప్పుడు ఇంకా మొత్తం మీద మనం చెప్పాము, అట్లా కాదు నాన్న, ఇంకా మంచి కాలేజ్ చూసుకుని ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం మనం జాయిన్ అవ్వటం మంచిదని చెప్పాము. జాయిన్ అయ్యి నాకు కాల్ చేసి ఏం అడిగాడో తెలుసా అండి, సార్ ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ ఉమ్, 4 yearsలో నేను ఏ విధంగా, ఇక 2 సంవత్సరాలు జరిగినటువంటి ఈ తప్పులు ఉన్నాయి, ఈ తప్పుల్ని నేను ఎలా తగ్గించుకుని ముందుకెళ్ళాలి అని పిల్లోడు అడుగుతున్నాడు. పిల్లవాడు అడిగాడు. సూపర్. అయితే వచ్చింది పిల్లలు కూడా మార్పు. ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఉమ్, కొంతమంది పిల్లలు ఉంటారండి, చాలా మంది వాళ్ళు ఏమిటంటే వాళ్ళు స్పష్టంగా అడుగుతారు. ఆ పిల్లలు ఏంటంటే నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, సార్ నేను ఇంతవరకు నేర్చుకున్నాను, నా తప్పులు ఇక్కడ ఉన్నాయి, సో వీటిని నేను ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఉమ్, నాకు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఇది అని అడిగేటువంటి పిల్లలు ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉండొచ్చు, బట్ ఆ పిల్లలు ఉన్నారు అనేటువంటిది నిజం అన్నమాట అండి. చాలా బాగా సో చెప్పారు. అందుకే నేను ఎప్పుడు కూడా పిల్లల విషయంలో మన ఆ వాతావరణాన్ని మనం కల్పించగలిగినట్లయితే ఆ ఇబ్బంది ఉండదు అనేటువంటిది నేను ప్రధానంగా బలంగా చూసి చెప్పేటువంటి మాటలు అన్నమాట అండి. ఉమ్, సో ఆ 180 degrees చేంజెస్ నేను చూసా. నేను అందుకే మరింత ముఖ్యంగా నేను ఎక్కువగా ఈ లైన్స్ మీద నేను మాట్లాడుతూ ఉంటాను. అంటే ఒక 10 మెంబర్స్ లో ఎంతమందిని చూసారు? పర్సంటేజ్ చూసి ఒక ఒకసారి 3 ఉన్నారా? 3, 4? అంటే మొత్తం మీద మీరు చూస్తే ఓ 10 మంది చూస్తే ఒక 3 అనుకోండి, 2 అంతే. అంతే. అంటే అరౌండ్ 20 to సో 30%. ఆ మిగతా పిల్లల్లో ఈ చేంజ్ రావాలి అంటే పేరెంట్స్ చేస్తున్న ఈ మిస్టేక్స్ నుంచి బయటికి రావాలి. ముందు Yes. పేరెంట్స్ రావాలి, కరెక్ట్. పిల్లలకి Exactly. వాళ్ళు నేర్పించాలి. ఎగ్జాక్ట్లీ. సరే, అంటే అమ్మా నాన్నకు తెలియదే అనుకోండి, Mm. అన్ఎడ్యుకేటెడే ఉన్నారు, ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఈ బిజీ లైఫ్లో Mm. ఇద్దరు జాబ్ చేస్తున్న నేపథ్యంలో, సర్లే ఏదో చదువుకుంటున్నారు కదా, ఏదో వాడు ఒక గేమ్కి పంపించేస్తున్నాం, యాక్టివిటీ ఏదో ఒకటి చేస్తున్నాడు అనుకునే పేరెంట్స్ కూడా ఉన్నారు. టైం ఉండదు, పట్టించుకునే టైం ఉండదు. సరే, వాళ్ళ రోల్ పక్కన పెడితే మీరు అంటున్న ఆ మిస్టేక్స్ అనేది పేరెంట్స్ చేస్తున్నారు, నేను కూడా ఒప్పుకుంటున్నాను దాన్ని. నెక్స్ట్ రోల్ ఎవరిది ఆ పిల్లల్ని బాగు చేయడంలో? ఆ నెక్స్ట్ రోల్కి వెళ్ళటానికి ముందండి ఒక్క మాట, అంటే ఓకే మీరు ఈజీగా చెప్పారు, Mm. ఓకే వీళ్ళు చేయలేకపోతున్నారు, లేదండి, వీళ్ళ యొక్క రోల్ వేరే వాళ్ళు పోషించలేరు. ఎగ్జాక్ట్లీ. పేరెంట్స్ రోల్ ఎవరు పేరెంట్స్ పోషించలేరు. రోల్ ఎవరు పోషించలేరు. Mm. అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఆ రైట్ అటెన్షన్, ఇప్పుడు సపోజ్ పిల్లలు హాస్టల్లో ఉన్నారు, పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు మనం రోజు అటెన్షన్ ఇవ్వలేకపోవచ్చు, అవును. మనకి ఆ ఇది ఉండదు, కుదరదు. కానీ ఏమిటంటే అండి, వాళ్ళు వచ్చిన టైంలో మనం ఇవ్వగలిగిన క్వాలిటీ టైం. Mm. క్వాలిటీ టైం అంటే క్వాంటిటీ ఆఫ్ టైం కాదండి. Mm. సో క్వాలిటీ టైం. సో క్వాలిటీ టైంలో కూడా మనం ఏంటంటే జనరల్గా చేసే మరో తప్పు ఏమిటంటే, మనం లెక్చర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మీరు అంటే ఒక ఏజ్ వరకు నేను ఒక రూల్ చెప్తా, సుమారుగా 6th, 7th, 8th, సో 9thకి వచ్చేటప్పటికి మీరు మాట్లాడేటువంటిది ఓ 50% తగ్గిపోవాలి. Mm. మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కూడా 50% తగ్గిపోవాలి పేరెంట్స్. ఓకే. సో అంటే మిగిలింది ఏమిటంటే, పిల్లల ద్వారా వాళ్ళ ద్వారా మాట్లాడించి వాళ్ళతో షేర్ చేయించేటువంటి వాతావరణాన్ని మీరు కల్పించినట్లయితే మీరు ఆ ఫస్ట్ చేంజెస్ని ఐడెంటిఫై చేస్తారు. ఏమిటి ఆ చేంజెస్ అంటే, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వ్యక్తపరిచేటువంటి అభిప్రాయాన్ని కొంచెం ఆర్టికులేట్ చేసుకునేటువంటి అవకాశం వస్తుంది.
ఆర్టికులేట్ చేసుకుని మీకు వ్యక్తపరిచిన తర్వాత దాని మీద కొంత అకౌంటబిలిటీ వాళ్ళలో వస్తుంది. సో ఆ అకౌంటబిలిటీ దాంతో పాటుగా రెస్పాన్సిబిలిటీతో వాళ్ళు ఆ ఓనర్షిప్ని తీసుకోగలుగుతారు. మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా ఆ మిగిలిన ఆ దొరికిన చిన్న టైం కూడా మనం ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. టీనేజ్కి వచ్చేటప్పటికి ఇది రివర్స్ అవ్వాలన్నమాట అండి. వాళ్ళు మాట్లాడాలి, మనం తగ్గించాలి. సో వాళ్ళు మాట్లాడి మనం టైం ఇవ్వాలి వాళ్ళకి. అంటే వాళ్ళు మాట్లాడేటువంటి వ్యక్తపరిచేటువంటి అవకాశాన్ని వాతావరణాన్ని మనం కల్పించండి. చూడండి, ఎవరైనా నేను చెప్తున్నా అంటే ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి 2 నెలల పాటు ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్ మీ పిల్లలు టీనేజర్స్ అయితే మోస్ట్ పర్టికులర్లీ మీకు చాలా పెయిన్ ఉంటుంది. ఆ టీనేజర్స్ అయితే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ 2 నెలల పాటు నేను చెప్పిన ఈ చిన్న దాన్ని మీరు ప్రయత్నించండి. మీరు జడ్జి చేయకండి. మీరు వాళ్ళు చెప్పినటువంటి మాటలను వెంటనే జడ్జ్ చేసి ఇది కరెక్ట్ అది తప్పు అనేటువంటి చెప్పడానికి ప్రయత్నం చేయవద్దు. సో వాళ్ళు చెప్పింది వినండి. చెప్పింది విన్న తర్వాత వాళ్ళు అలా చెప్పడానికి వాళ్ళకు ఉన్నటువంటి బేస్ ఏమిటో, లాజిక్ ఏమిటో అడగండి. రైట్? ఓకే. పిల్లలు కొంతమంది మాట్లాడడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం, ఈ టైంలో యాక్టివిటీ చేసుకోవడం, ఆడుకోవడం, తర్వాత వాళ్ళ బుక్స్ ఏదో తీసుకొని చదువుకోవడం వరకే ఉంటుంది. పేరెంట్స్తో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడని పిల్లలు కూడా ఉంటారు. అంటే వాళ్ళే చేసుకుంటారు కదా, అప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వాలా? కరెక్ట్. అయితే మీరు ఎంతసేపు మాట్లాడాలనేది మీరు టార్గెట్ పెట్టడం కాదు. రైట్? మీకు 2 పిల్లలు ఉన్నారు మేడం. 2 పిల్లలు ఉండేటప్పుడు ఒక పిల్లలు అంటే 2 డిఫరెంట్ గా ఉండాలి. రైట్? సో కానీ మీరేమనుకుంటారు, మీకున్న అభిప్రాయం ప్రకారం వాళ్ళిద్దరూ అలా ఉండాలనుకుంటారు. దట్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్. కానీ ఒకడు అలా ఉంటాడు, ఒకడు అలా ఉండొచ్చు. రైట్? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి వస్తాం. ఒక పిల్లవాడు తక్కువ వ్యక్తపరచలేకపోతున్నాడా, తక్కువ వ్యక్తపరుస్తున్నాడా? దట్స్ ద డిఫరెన్స్. రైట్? సో ఆ తక్కువ వ్యక్తపరచడం అనేది మీకు ఎలా అర్థమైంది? ఇంకో పిల్లవాడు ఎక్కువ వ్యక్తపరుస్తున్నాడు కాబట్టి ఈ రిలేటివ్ గా వచ్చారు కదా. సో ఇప్పుడు ఈ రిలేటివ్ గా చూసి ఈ పిల్లవాడు తక్కువ వ్యక్తపరుస్తున్నాడు కాబట్టి వీడు ఎంటర్ అవ్వటనో, వీడు చెప్పలేడనో మీరు చెప్పడం మొదలు పెడితే అది కరెక్టా తప్ప? ఇష్టపడరు మన వైపు తప్ప అండి అది. అంటే ఇతను వ్యక్తపరిచే టైంలో స్పష్టంగా వ్యక్తపరుస్తున్నాడు, అతను ఎక్కువ మాట్లాడకపోవచ్చు. సో అస్సలు మాట్లాడకుండా ఉన్నాడు అనుకోండి, అతను ఏమిటంటే కొంచెం వ్యక్తపరిచేటువంటి పరిస్థితిని తీసుకురావాలి. ఇతను అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నాడు అనుకోండి, లాజిక్ లేకుండా మాట్లాడుతున్నాడు అనుకోండి, పనికి రాకుండా మాట్లాడుతున్నాడు అనుకోండి, వ్యక్తపరచడం ఓకే. సో దాంట్లో బేస్ లేకుండా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ తగ్గించడం. సో దీన్ని నేనేమంటానంటే బ్యాలెన్స్ ఇస్ ద కీ అంట. ఇద్దరు అభిప్రాయాలు వేరు, కానీ ఇద్దరిని ఒక తాటిపైకి తీసుకురావాలి, ప్రయత్నమైనా చేయాలి. అంటే పేరెంట్స్ తప్పులు అంటున్నాం కాబట్టి ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్తున్నట్టు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మాట్లాడినారు. ఒక పేరెంట్ వచ్చి మొన్న ఒక 20 రోజుల క్రితం, మా వాడికి మార్కులు బాగానే వచ్చినాయి కానండి మ్యాథ్స్ చాలా వీక్గా ఉన్నాడండి, ఏంటో అర్థం కావట్లేదు, అందుకని ఇక్కడ ఎంపీసీ తీసుకోవటం కరెక్టా కాదా అనేటువంటి మీమాంసలో ఉన్నాము అని అన్నా. నేను బేసికల్గా ఏమిటంటే మొట్టమొదటిగా ఈ మార్క్స్ అనేటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే, పూర్తిగా దాని మీద డిపెండ్ అవ్వలేము. సో ఇక్కడ వీడికి 95% వచ్చింది కాబట్టి రేపు పొద్దుట ఇంకా చాలా బ్రహ్మాండంగా చేసేస్తాడు అంటే దానికి కూడా గ్యారంటీ ఏమి ఉండదు. నేను అడిగిన ఎన్ని మార్క్స్ వచ్చినాయి అన్న. సైన్స్లోని సోషల్ సైన్స్లోని 97 మార్క్స్ వచ్చినాయి అండి అన్నాడు. వెరీ గుడ్, 100కి 97 మార్క్స్ వచ్చినాయి. మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అండి అన్న. మ్యాథ్స్లో 92 మార్క్స్ వచ్చినాయి. ఇంకేంటి మరి 92 అది తక్కువ అనిపించింది వాళ్ళకి. మ్యాథ్లో వీక్ ఉన్నాడా? మ్యాథ్లో వీక్ ఉన్నాడు, అసలు ఈ అబ్బాయి ఎట్లాగో అసలు మ్యాథ్స్ రావట్లేదు అని చెప్పారు. అంటే నేను కూడా అయ్యో పాపం ఇబ్బంది పడుతున్నాడేమో అనుకున్నా. మీరు చెప్తుంటే నేను 40 or 45 వచ్చాయో పాపం అందుకని వీక్ ఉన్నాడేమో ఇట్లా ఉంటుందని చెప్తాను. చూడండి సార్, పేరెంట్స్ మెంటాలిటీ ఇలా ఉంటుంది. వాడు ఇంకెంత కష్టపడుతుంది 92 మార్క్స్ తెచ్చుకున్నాడంటే మామూలు విషయం కాదు కదా. ఈ రోజుల్లో నాలాంటి వాళ్ళు ఒక 40 మార్క్స్ తెచ్చుకున్నా సరిపోతుందిలే అనుకునేవాళ్ళు. పేరెంట్స్ ఎందుకు ఇలా ఆలోచిస్తారు, ఎందుకు ఇంత ప్రెషర్ తీసుకొస్తారు సార్? నిజంగా మీరు చెప్పింది కరెక్టే, పేరెంట్స్ నిజంగా అలాంటి మిస్టేకే చేస్తున్నారు. అంత కష్టపడి చదివినా కూడా ఎందుకు ఇంకా రావాలి పేరెంట్స్ ఎందుకు ఆశపడతారు? సో మీరు చేసేది మిస్టేకే. సుబ్బు సార్ కరెక్ట్ గానే చెప్తున్నారు. నేను అందుకే దీన్ని ఏమంటానంటే అండి, ఈ పాయింట్ లేబుల్ చేసేస్తాం మనం. మీరు ఇప్పుడు 2 ఎగ్జాంపుల్ చెప్పారు కదా. ఒక పిల్లవాడు తక్కువ మాట్లాడుతున్నాడు, వీడు ఇంట్రోవర్ట్, వీడు మాటలు రావు, నేను అసలు నమ్మొద్దు అని చెప్తాను.
అలాంటి ఆ పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి ఇదిగో మా చిన్న పాప ఇంట్రోవర్ట్ అండి లేదా మా పెద్ద పాప ఇంట్రోవర్ట్ అండి అని చెప్పినప్పుడు ఫస్ట్ ఆ పాపకి చెప్తా లేదా ఆ పిల్లవాడికి చెప్తా, నాన్న ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అనేటువంటి మాటలు నువ్వు నమ్మకు. కాసేపు మాట్లాడిన తర్వాత ఇది అసలు కాదు. ఇప్పుడు అసలు అతను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తున్నాడు, బాగా వ్యక్తపరుస్తున్నాడు. ఇది వీళ్ళు పెట్టినటువంటి లేబుల్. సో పేరెంట్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తారు, దయచేసి మీరు అట్లా అనొద్దండి. సో అంటే ఈ విధంగా మనం పిల్లలతో మాట్లాడి అర్థం చేసుకోకపోతే ఏమవుతుందంటే మనకి తెలియకుండా, అందుకే పేరెంటింగ్ అంటే మనం కొంత ఆ రోల్ మోడల్గా మనం ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇది తెలియకుండా లేబుల్ వేస్తాం, వీడు ఇంట్రోవర్ట్. లేకపోతే ఇప్పుడు ఇందాక ఇంకొక పేరెంట్ ఎగ్జాంపుల్ చెప్పాను చూసారా, వీడికి మ్యాథ్స్ తక్కువ అంటే మ్యాథ్స్ రావు. మీరు ఎంత ఆశ్చర్యపోయారు ఇప్పుడు. 92 మార్క్స్ ఎలా గేజ్ చేస్తారు? మరి ఏం చెప్పారు పేరెంట్కి? రాంగ్ కదా, రైట్? సో ఇప్పుడు అందుకే అంటే అక్కడ ఏమిటంటే అతనికి పిల్లవాడు మ్యాథ్స్ చేసేటప్పుడు ఏ ఇంట్రెస్ట్తో ఉన్నాడు అనేటువంటిది ఆ పారామీటర్ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది, రైట్? సో అందుకే నేను మార్కులు ర్యాంకులు అనేటువంటివి ఇంపార్టెంట్ కాదని చెప్పట్లేదు. అది ముందు రోజు నుంచి దాని భారాన్ని నెత్తి మీద పెట్టవద్దు. దానికన్నా ముందు మనం చేయాల్సింది ఏమిటంటే మీ పిల్లలు ఇంట్రెస్ట్తో చేసేటువంటి విధానంగా మనం ఏం హెల్ప్ చేస్తున్నాము, ఆ ఎన్వైరన్మెంట్ని ఎంతవరకు క్రియేట్ చేస్తున్నాము, వాళ్ళు ఇచ్చినటువంటి వర్క్ని వాళ్ళే స్వతంత్రంగా మీరు చెప్పకుండా చేసుకోగలుగుతున్నారా లేదా, ఇది ఫస్ట్ క్రైటీరియా. రెండోది ఏమిటంటే అండి, వాళ్ళకి ఆ లెర్నింగ్ కర్వ్లో లెర్నింగ్ జర్నీలో వచ్చినటువంటి ఛాలెంజ్ వచ్చినప్పుడు ఇది చాలా పవర్ఫుల్ పాయింట్ అండి. ఆ ఛాలెంజ్ వచ్చినప్పుడు వాళ్ళు వదిలేస్తున్నారా లేదా దాన్ని సస్టైన్ చేయటానికి పోరాడుతున్నారా? ఎగ్జాక్ట్లీ. ఇది అకాడమిక్ యాక్టివిటీ ద్వారా ఈ రెండు విషయాల్లో సరైనటువంటి అనాలిసిస్ చేసి పిల్లల్ని మనం గైడ్ చేయగలిగినట్లయితేనండి థింగ్స్ విల్ బి డిఫరెంట్. ఎవడైతే వదిలేస్తున్నాడో వాడు మీకు 100కి 99 మార్కులు వచ్చినా సరే ఆ పిల్లవాడు రేపొద్దుట మీరు అనుకున్న లక్ష్యానికి దేన్ని మీట్ అవ్వడు, నేను గ్యారంటీ చెప్తున్నా. ఇప్పుడు ఎవరైతే ఆ సిచ్యువేషన్, ఆ ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో దాన్ని చేయడానికి ప్రయత్నం చేసుకుంటూ పోతున్నాడో వాడికి 70% మార్క్స్ వచ్చినా సరే వీడి యొక్క విజయాన్ని మీరు జీవితంలో ఎవరు ఆపలేరు. ఇది ఒక ఇన్సైట్ అన్నమాట అండి. ఎందుకు మార్కులు ఎక్కువ వచ్చినా జీవితంలో ఫెయిల్ అయ్యేస్తారు, అంటే జీవితంలో ఆ స్థాయికి వెళ్ళలేకపోతారు. మార్కులు తక్కువ వచ్చినా ఖచ్చితంగా అసలు వీడిరా మనసు అంటే అనేటువంటి ఏం నేర్చుకున్నాడు అనేటువంటి విధంగా ఎందుకు తయారవుతారు అనేటువంటి దాంట్లో అనేక పాయింట్లు ఇదొక కీలకమైనటువంటి పాయింట్ అన్నమాట అండి. ఇక్కడ ఎవరు చూస్తారు చెప్పండి? 100కి ఇన్ని మార్కులు వచ్చినాయా? రాలేదు, అంతే. నీకు తక్కువ మార్కులు వచ్చినాయి, నువ్వు దీనికి పనికి రావు. ఎలా చెప్తారు మీరు? నేను ఇప్పుడు చెప్తున్నా, ఒక పిల్లవాడికి 100 మార్కులకి 85 మార్కులు వచ్చినాయండి. ఇంకొక పిల్లవాడికి 45 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు మనం చూస్తే జనరల్గా ఏమిటంటే 85% వచ్చినటువంటి పిల్లవాడు వాడి యొక్క ఎక్స్పర్టీస్ కానీ వాడి యొక్క ఎక్స్పీరియన్స్ కానీ లేదా వాడి యొక్క మార్కులు కానీ ఏం తెలియజేస్తుంది? డిస్టింక్షన్లో ఉన్న పిల్లవాడు అనిపిస్తుంది, బాగా చదువుతున్నాడు, రైట్? సో ఇప్పుడు ఈ రెండవ పిల్లవాడు అసలు వాడు చదివిందే చాలా తక్కువ, 45% సిలబస్ మాత్రమే చదివాడు అనుకుందాం. 45% ఆఫ్ ద సిలబస్ మాత్రమే చదివాడు. వాడు చదివింది ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాక్ట్గా దాన్ని అప్లై చేసి దాన్ని ప్రజెంట్ చేయగలిగాడు అనుకుందాం. వీడు సక్సెస్ ఎక్కువ అండి జీవితంలో. వాడిని చూడండి, అలాంటి పిల్లవాడు మీరు చూడండి, జీవితంలో వాడు వెళ్ళే హైట్స్ వేరే ఉంటాయి. 45%. కానీ చాలా మంది ఏంటి ఇక్కడ 90కి 100/100 మార్క్స్ తెచ్చుకున్నవాడు ఎక్కడో ఉంటాడని అనుకుంటాం. మీరు 10th క్లాస్లో 580 మార్క్స్ పైన వచ్చినటువంటి పిల్లల్ని తీసుకోండి, ఒక 50 మందిని తీసుకోండి. ఆ తర్వాత వాళ్ళు 11th 12th ఎక్కడున్నారు, ఏ స్థాయిలో ఉన్నారు, 12th అయినప్పటికీ ఎక్కడున్నారో ఒక్కసారి మీరు చూడండి. స్టాటిస్టిక్స్ తీసుకోండి, నేనేం చెప్పను, మీరే స్టాటిస్టిక్స్ తీసుకోండి. ఎవరికైనా సరే మీకు అర్థం అవుతుంది. అంటే నేను చెప్తున్నటువంటి మాటల యొక్క లోతైనటువంటి విశ్లేషణ ఏమిటో, దాని అర్థం ఏమిటో, దాని విలువ ఏమిటనేటువంటిది మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా ఏమిటంటే అండి, ఆ పిల్లల్లో ఆ ఇంట్రెస్ట్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పెంచేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ లైఫ్ సక్సెస్ అండి. వాళ్ళ లైఫ్
వాళ్ళు అనుకున్నటువంటి విధంగా ఏ ఛాలెంజ్ వచ్చినా ముందుకు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళి చాలా హ్యాపీగా ఉండటానికి వాళ్ళు మాత్రమే అర్హత సాధిస్తారు. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ అందరూ కూడా ఈ విషయాన్ని చాలా గమనించండి. ఈ ఇంకున్న కొంచెం టైంలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం పేరెంట్స్కి చెప్పగలరా వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్? తప్పకుండా అండి. దీంట్లో ఇంకొకటి ఏమిటంటే తెలియకుండా ఇందాక లేబులింగ్ అన్నాను, ఇంకొకటి కంపారిజన్ ఒకటి ఉంటుంది. ఇది చాలా అమ్మో, అసలు పిల్లల దగ్గర నుంచి ఎందుకు కంపేర్ చేస్తావు నేను వేరే వాళ్ళతో అని పిల్లలే అడుగుతుంటారు సార్. వండర్ అనిపిస్తుంది, అసలు వీళ్ళకి కూడా తెలుసా కంపారిజన్ చేస్తుంది అమ్మ అని. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ విషయాన్ని. సో ఇది తెలియకుండా మరి కంపారిజన్ అవసరం లేదా అంటే కంపారిజన్ అవసరమైన చోట అవసరం ఉంది. ఏ విషయాల్లో చేయొచ్చు? ఇప్పుడు కంపారిజన్ చూడండి, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు పిల్లలు, బోర్డ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి. ఓకే, ఎవరు వాళ్ళది చదువుతారు, ఇప్పుడు అందరికీ 100 మార్కులు కూడా రావచ్చు. ఇప్పుడు అదే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి అవైలబుల్ సీట్స్ 10% అనుకోండి. మీరు 10%లో ఉంటేనే మీరు ఆ ఎగ్జామ్లో అనుకున్నది సాధించినట్టు, రైట్? లేదు అంటే అది సాధించలేనట్టు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో యూపీఎస్సీకి సంబంధించి ఎగ్జామ్ ఉంది, గ్రూప్ 1కి సంబంధించిన ఎగ్జామ్ ఉంది. సో మీరు ఇప్పుడు దాని గురించి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి. ఇది ఆ ఎండ్ గోల్ ఏమిటి? ఫైనల్గా ఆ జాబ్ సంపాదించడం అనేటువంటిది ఇంపార్టెంట్. సో ఆ ఇంపార్టెంట్ అన్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మీరు ఆ కంపారిజన్ తెచ్చుకోవాలి అక్కడ. సో అంటే నేను ఏ లెవెల్లో నేను ఉండగలుగుతున్నాను, సో ప్రీవియస్ రిజల్ట్ నాకు ఏం చెప్తుంది, ఎంత పర్సంటేజ్ ఉంటే నేను క్వాలిఫై అయ్యే అవకాశం చెప్తుంది, ఎంత పర్సంటేజ్ ఉంటే నాకు సీట్ వచ్చేటువంటి అవకాశాన్ని చెబుతుంది. సో ఈ కంపారిజన్ ఇక్కడ లేకపోతే ఈ చేసినటువంటి ప్రయత్నం ఫైనల్ స్టేజ్లో మీరు కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవకాశాన్ని ఇవ్వదు అక్కడ. ఓకే, మీరు అలా కాకుండా మీరు మొదటి రోజు నుంచి కంపారిజన్ మొదలు పెడితే మీకున్నటువంటి కండిషన్స్ ఒకటి అయి ఉండొచ్చు, నాకున్నటువంటి కండిషన్స్ ఒకటి అయి ఉండొచ్చు, రైట్? సో మన ఇద్దరు అందుకే ఆ లెవెల్ ప్లే వచ్చేటంత వరకు సపోర్ట్ చేయాలి అంటుంటారు చూసారా. సో ఇప్పుడు ఏ విషయంలో అయినా సరే ఆ పిల్లలకి ఏమిటంటే అండి, ఇప్పుడు సపోజ్ 11th వచ్చారనుకుందాం, పిల్లలు రకరకాల ప్లేసుల్లో ఉంటారు, రకరకాల స్కూల్స్ ఉంటారు. ఈ పిల్లలకి ఆ లెవెల్ ప్లే వచ్చేటువంటి ఆ సర్టెన్ టైం ఉండాలి, 5 months 6 months. మీరు దురదృష్టం ఏమిటంటే మీరు మొదటి వారం నుంచే మీ ర్యాంక్ ఇంత అని ఎలాడదీస్తారు, దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. సో ఇప్పుడు ఏమిటంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నా, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏరియాస్ని లేదా ఇంట్రెస్ట్ రావాల్సినటువంటి ఏరియాస్ని, అది పేషెన్స్ కావచ్చండి, లేకపోతే తప్పుల నుంచి తెలుసుకోవడం కావచ్చు, లేదా వాళ్ళే చేసేటువంటి మెథడ్ మీద ట్రస్ట్ని పెంపొందించుకోవడం కావచ్చు, లేదా లాంగ్ అవర్స్ స్పెండ్ చేయడం కావచ్చు, లేదా వాళ్ళ డిసిప్లిన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయడం కావచ్చు, లేదా వాళ్ళ యొక్క షెడ్యూల్స్ని దానికి అనుగుణంగా మార్చుకోవటానికి, లేదా వాళ్ళు డీవియేట్ అయ్యేటప్పుడు ఆ డీవియేషన్ తగ్గించుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడా వీటికి ఇంధనాలండి. మీరు చేసే ప్రయాణానికి ఇవన్నీ ఇంధనాలు. మరి ఇవన్నీ మీరు తీసేసి మీరు పరిగెత్తమంటే ఎక్కడ పరిగెడతారు, రైట్? సో అది నేను అనేది. సో ఎప్పుడైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి పారామీటర్స్లో అటువంటి వాతావరణాన్ని మనం పిల్లలకి అందించడం మొదలు పెట్టామో అప్పుడు ఏమవుతుందో తెలుస్తుందండి. అప్పుడు జరిగే అద్భుతం ఏమిటంటే ఆ పిల్లలే గమనించగలుగుతారు నా యొక్క ఆ ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో, ఆ చిన్న ఇంప్రూవ్మెంట్, ఆ స్మాల్ విన్స్ ఏదైతే ఉంటాయో ఆ ఇంప్రూవ్మెంట్స్ విన్స్ కింద వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఓన్ చేసుకున్నారో అప్పుడు వాళ్ళు ఎస్ నేను చేయగలను అనేటువంటి ఆ తెలియనటువంటి ఆ ధైర్యం వాళ్ళకి వస్తుంది. మీరు నేను చెప్పినా జరగదండి. నేను అందుకే మన ప్రయత్నం ఎప్పుడు కూడా ఏంటంటే మన యూనిక్ అప్రోచ్ ఎప్పుడు ఏమిటంటే ఆ స్మాల్ విన్స్ ని వాళ్ళు నోటీస్ చేసేటువంటి విధంగా చేసిన మరుక్షణం దట్ ఎవ్రీ యాక్టివిటీ విల్ బికమ్ ఎ జాయ్ఫుల్ యాక్టివిటీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ అండి. సో అప్పుడే అక్కడి నుంచే మనం ఇన్కల్కేట్ చేసేటువంటి పిల్లలకి ఇన్కల్కేట్ చేసేది నేను ఎప్పుడు చెప్పే ఒక పదం సెల్ఫ్ రిలయన్స్. సో వీ వాంట్ టు మేక్ దమ్ సెల్ఫ్ రిలయంట్ ఇన్ దేర్ యాక్టివిటీస్ అన్నమాట అండి. అప్పుడు మీరు ప్రయాణం చేసేటప్పుడు మీకు దృష్టి ఉండాలి తప్ప నా పక్క నుండి నేను పక్క సీట్లో కూర్చుని కాదు కదా. సో అది సో లెట్ us మేక్ అవర్ చిల్డ్రన్ యాజ్ ఎ డ్రైవర్ ఆఫ్ దేర్ ఓన్ వెహికల్. సో మనం ప్యాసింజర్ సీట్లో కూర్చుని వాడి డ్రైవింగ్ మనం కంట్రోల్ చేస్తే ఏమవుతుంది మీకు తెలుసు, జరుగుతుంది.
సూపర్. మంచి ఎగ్జాంపుల్స్‌తో చాలా చక్కగా చెప్పారు. సో, పేరెంట్స్ ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా! మీరు ఏం తప్పులు చేస్తున్నారు అనేది. 100కు 100 మార్కులు తెచ్చుకున్న వాడే చదువుతున్నాడు. 45 మార్కులు తెచ్చుకున్నవాడు చదవట్లేదు అని అనుకోవడానికి వీల్లేదు. 45 మార్కులు తెచ్చుకున్న వాడే రేపొద్దున విజయం అంచుల వరకు వెళ్ళొచ్చు. అందుకనే ఎవరిని తక్కువ చేయకండి. సుబ్బు సార్ చెప్పేటట్టు కంపారిజన్ అనేది కొన్ని విషయాల్లో చేయండి, అన్ని విషయాల్లో కాదు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.